అర్ధాష్టమ శని ఉన్నా, అష్టమ శని ఉన్నా, ఏల్నాటి శని ఉన్నా, అలాగే షష్టగ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా, ఇలాంటి వాటన్నిటిని అంటే వృత్తిపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఆర్థికపరమైన విషయాలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, సంతానపరమైన ఇబ్బందులు కానీ, అనారోగ్య పరిస్థితులు కానీ, అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం విఫలమవటం, శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం, ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహన్యాసపూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనైశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే షష్టగ్రహ కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు, అలాగే శనిగ్రహ మార్పు వలన కలిగే దోషాలు, అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. వృషభ రాశి వారి ఫలితాలను చూద్దాం. వృషభ రాశి వారి ఫలితాలను గనక చూస్తే వృషభ రాశి వారు కూడా ఆర్థిక ప్రయోజనం కోసం ఏవైతే పనులు మీరు మొదలు పెట్టారో వాటికి సంబంధించి మీ ఆలోచన అంతా కూడా వాటికి సంబంధించే ఉంటుంది. అలాగే నేను పోయిన వారం కూడా చెప్పాను, ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించి అదనపు బాధ్యతలను స్వీకరిస్తారు, కంటిన్యూయేషన్ అవుతోంది. అలాగే ఆర్థిక ప్రయోజనాల కోసం మీరు తీసుకునే మార్పులు చేర్పులు అవి మీకు ప్రయోజనకరంగా ఉండాలని ఆశిస్తూ ఉంటారు. సరే, అది కొంతవరకు మీకు ప్రయోజనకరంగా ఉండాలనే కోరుకుందాం. బట్ ఇక్కడ విషయం ఏమిటి అనంటే కొంతవరకు ఆర్థిక ప్రయోజనాల వైపుగా ముందుకు వెళుతూ, అయితే మీరు ఆశించినట్టుగా లేదు అని కూడా మీరు మాట అంటూ ఉంటారు. ఆర్థికంగా ప్రయోజనకరంగానే ఉంది, మీరు ఆశించినట్టుగా లేదు, కొంత ఎక్కడో మీకు నిరాశ అనేది కనపడుతూ ఉంటుంది. కోపావేశాలను నిగ్రహించుకునేందుకు ప్రయత్నం చేయాలి. వాదోపవాదాల జోలికి వెళ్ళకూడదు. అనుకున్న విధంగా మీ ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేసుకునేందుకు ఎక్కువగా మీరు ప్రయాసపడుతూ ఉంటారు. అలాగే కుటుంబ సభ్యులతోటి కూడా కొంతవరకు మీ యొక్క కోపావేశాలను నిగ్రహించుకునేందుకు ప్రయత్నం చేయాలి. భార్యాభర్తల మధ్యన ఎక్కువగా సమయం గడిపేందుకు అవకాశం కనిపించటం లేదు. మీ జీవిత భాగస్వామితో ఎక్కువగా సమయాన్ని గడిపేందుకు ప్రయత్నం చేయండి. అలాగే ఉద్యోగ వ్యాపారాల రీత్యా ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటితో పాటు మీ సంతానం గురించి, వారి యొక్క విద్య ఉద్యోగ వ్యాపారాల గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారని చెప్పొచ్చు. అలాగే ముఖ్యంగా మీ యొక్క రుణాలు తీర్చే క్రమంలో ఇంకా రుణాలు అంటే కొత్త రుణాలు తీసుకొని పాత రుణాలు తీరుస్తూ ఉంటారు. అలాగే రుణాలు తీర్చాలి అని కొంతవరకు మీరు ప్రయాస కూడా పడుతూ ఉంటారు. ముఖ్యంగా చేసే పని మీద ఎక్కువగా శ్రద్ధ పెడతారు. కొత్త పనుల మీద ఎక్కువగా శ్రద్ధాశక్తులను కూడా చూపిస్తూ ఉంటారు. కొత్త వారిని కలవటం, మంచిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలనే ఆలోచన చేయటం, శ్రేయోభిలాషులు చెప్పే మాటలను ఆలకించి దానికి అనుగుణంగా మార్పులు చేసుకోవాలి అనే ఒక ప్రయత్నం కూడా మీలో కొంతవరకు కనపడుతూ ఉంటుంది. ఇంకా పెట్టుబడుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి చేసే పెట్టుబడులు మీకు కొంతవరకు అనుకూలంగా ఉంటాయని గ్రహించాలి. ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుందో చూద్దాం. ఈ రాశి వారు మాత్రం తప్పనిసరిగా వీరు నారాయణ స్తోత్రం చదువుతూ ఉంటే వీరికి ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే భగవన్నామ స్మరణ చేస్తూ ఉండటం, విష్ణు ఆలయ దర్శనాలు చేసుకోవటం, నారాయణ స్తోత్రం ఆలయంలోనే కూర్చొని చదువుతూ ఉండటం, కుదిరితే తప్పనిసరిగా ఆలయాలలో ప్రసాద వితరణ లాంటివి చేయటం, ఇవి మీకు మంచి ఫలితాలను ఇస్తాయండి. ఒకసారి చేసి చూడండి. తప్పనిసరిగా మంచి ఫలితాలను పొందడంతో పాటు మానవ సేవే మాధవ సేవ. అందుకని మానవ సేవ మీరు చేశారంటే ఆ మాధవుడు తప్పనిసరిగా మిమ్మల్ని అనుగ్రహిస్తాడని కూడా గ్రహించండి.